మేడం మొత్తానికి 2026 సంవత్సరంలోకి వచ్చేసాం. ఈ జనవరి నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? ఓకే. ఎప్పుడులాగే మనం ఫస్ట్ గోచారం మాట్లాడుకోవాలి. సో, గోచార రీత్యానే మనం ఎప్పుడు రాశి ఫలితాలనేది చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి? గోచారం అంటే ప్లానెట్స్ తిరుగుతూనే ఉంటాయి. 12 రాశులు తిరుగుతాయి. 9 ప్లానెట్స్ మనకు తెలుసు. సో, కొంతవరకు ఏంటంటే కొన్ని రాశుల వారికి బావుంటుంది. కొన్ని రాశుల వారికి అంత బావుండదు. సో, జనరల్‌గా మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ మనం నేను ఎప్పుడైనా మాట్లాడేది స్టార్టింగ్ ఏమో శని భగవాన్‌తో మొదలెడతాను. శని ప్రస్తుతం ఏంటంటే మీన రాశిలో ఉన్నారనమాట. సో, ఆయన ఈ నెలంతా ఇక్కడే ఉంటున్నారు. ఈ సంవత్సరం కూడా ఇక్కడే ఉంటున్నారు. అలాగే మనం చూసామంటే జూపిటర్ నెక్స్ట్ మనకి గురు మహారాజేమో మనకేమో ప్రస్తుతం జెమిని అంటే ఏంటి మిథునంలో ఉన్నారు. అలా రిట్రోగ్రేషన్‌లో ఉన్నారనమాట. ఈ నెలంతా ఇక్కడే ఉంటారు. తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పుకోవాలి అంటే కనుక సూర్య భగవానుడు సంక్రమణ జరగబోతోంది. అది జనవరి 14కి ఇక్కడ మకరానికి. సో, మకర సంక్రాంతి అనేది మనకి స్టార్ట్. అంటే సంక్రాంతి నుంచి మనకి స్టార్ట్ అయినప్పుడు ఉత్తరాయణం అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇప్పుడు దీని తర్వాత మనకి ముహూర్తాలు ఉంటే మనకి తెలుసు. జనవరి ఎండ్ నుంచి ఫిబ్రవరి మనకి ఏప్రిల్ అంతవరకు మంచి ముహూర్తాలు ఉంటాయి. చాలా పెళ్ళిళ్ళు అవుతాయి. మంచి జరుగుతుంది. చాలా బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది. అదొకటి కాకుండా మనం మాట్లాడవలసింది మార్స్ అంటే కుజుడేమో ప్రస్తుతం మనకి ధనుర్లో ఉన్నారు. మనం మాట్లాడుకున్నాం కూటమి జరుగుతోంది అని చెప్పేసి ధనుర్లో. సో, ఆయన ఏంటంటే మనకి 16th జనవరికి ఏంటంటే మకరానికి మూవ్ అవుతున్నారనమాట. అలాగే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది శుక్రుడు కూడా మనకి ఏంటంటే మనకి ధనుస్సులో ఉన్నారు. ధనుస్ నుంచి మనకి మకరానికి 13th జనవరి వెళ్తున్నారనమాట. మళ్ళీ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మనకి బుద్ధి జ్ఞానం ఇచ్చేది మనకి బుధుడు. సో, బుధుడు కూడా ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం ఆయన ధనుస్సులో ఉన్నారు. మెర్కురీ ఏంటంటే 17th జనవరికి ఏమో మకరానికి వెళ్తున్నారు అనమాట. మళ్ళీ ఏంటంటే మొత్తం కూటమి మనకి ఇక్కడ మకరంలో జరగబోతోంది అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రాహుకేతువులు. రాహు ఏంటంటే ప్రస్తుతం కుంభంలో ఉన్నారు. కేతు ఏమో మనకి తెలుసు సింహంలో ఉన్నారు. సో, ఈ రెండు కూడా ఈ నెలంతా ఇక్కడే ఉంటున్నాయి అనమాట. సో, ఇదన్నమాట గ్రహచారం. మనం దీన్ని బట్టి మన రాశి ఫలితాలు అనేది మాట్లాడుకోవాలి. ఎప్పటికైనా సరే జనరల్గా మనం ఈ నెల ఏం చేయాలి అంటే కనుక సూర్య భగవాన్ని రోజు అర్ఘ్యం ఇవ్వడం కానీ, అలాగే ఏంటంటే కాసేపు ఎండలో వెళ్ళి స్పెండ్ చేయడం కానీ చాలా మంచిది. అన్ని రాసుల వారు జనరల్గా మనం చెప్తాం హెల్త్కి మంచిది. అలాగే అర్ఘ్యం ఇచ్చినప్పుడు ఏంటంటే చాలా ఒంటికి కూడా మంచిది. అర్ఘ్యం ఇస్తాం కదా నీళ్ళు, ఆ నీళ్ళు కూడా తాగుతారు. సో, అది ఇచ్చినప్పుడు కూడా చాలా మంచిది అనమాట. సో, ఇది ఫస్ట్ సూర్య భగవానికి కంటిన్యూస్గా పూజ చేయొచ్చు. అలాగే నవగ్రహ చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ, నవగ్రహ పూజలు చేయడం కానీ చాలా మంచిది. మనకి తెలుసు సూర్య భగవానుడు జనరల్గా మనం ఎప్పుడు చెప్పేది సోలార్ సిస్టమ్కి మనం కింగ్ అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే అధిపతి కింద నేను చెప్తాను. అన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటాం, మనకి తెలిసిందే. సో, సూర్యుడిని కొలవడం అనేది ఈ నెల అంతా చాలా చాలా మంచిదన్నమాట. ఎవరైనా దేవి పూజలు చేస్తే తప్పక దేవి పూజలు చేయండి. చాలా చాలా మంచిది. అలాగే రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళ ఏకముఖి రుద్రాక్ష వాళ్ళు తీసుకుని ధరించడం అనేది చాలా మంచిది ఈ నెలలో ఎస్పెషలీ. అలాగే మనకి తెలుసు జనవరి కూడా ఫస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్. సో, ఏకముఖి ధరించడం అనేది మంచిది. అలాగే ఏంటంటే ఎవరైనా నేను ఇందాక చెప్పినట్టు దేవి పూజలు చేస్తున్న వాళ్ళైతే తప్పక ఏ దేవి పూజలు చేస్తున్నా కూడా ఆపద్దు, కంటిన్యూ చేయండి. సో, ఇవి జనరల్ రెమెడీస్. ఒక్కొక్క రాశి వారిగా మనం రెమెడీస్ అనేవి మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సో, ఎవరెవరికి ఏల్నాటి శని ఉందో ఇప్పుడు చూద్దాము. ఏల్నాటి శని ఉన్న వాళ్ళు ఏంటంటే మనకి మేషానికి, అలాగే మీనానికి, అలాగే కుంభానికి. సో, కుంభానికి ఏంటంటే లాస్ట్ ఘట్టం అంటే లాస్ట్ 2.5 years. అలాగే మీనానికి సెకండ్ ఘట్టం ఇంకా ఏంటంటే ఇంకా 5 ఏళ్ళ లోపల ఉందన్నమాట. సో, మేషానికి ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కనుక ఇంకా 6-7 years ఆల్మోస్ట్ 7 years వరకు ఉంటుందన్నమాట. అలాగే మనం చూసామంటే జూపిటర్ గురు రిట్రోగ్రేషన్లో ఉన్నారు. సో, కొంతవరకు కొన్ని రాశుల వారికి ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఏ రాశి వాళ్ళకి బాగుంది అనేది చూద్దాం. ఎప్పుడులాగే మనం చెప్పవలసిన వృషభ రాశి వాళ్ళకి, అలాగే ఏంటంటే మనం చూసామంటే కర్కాటక రాశి వాళ్ళకి, అదొకటి కాకుండా మనం చూసామంటే మనకి వృశ్చిక రాశి వాళ్ళకి, అలాగే ధనుర్ రాశి వాళ్ళకి కొంతవరకు బాగుందన్నమాట. అండ్ ఆల్సో మనం చూసామంటే ఇక్కడ మనకి కుంభరాశి కూడా యాడ్ చేసుకోవాలి. కుంభరాశి వాళ్ళకి కూడా చాలా బాగుంది. ఎందుకంటే జూపిటర్ చూపు ఉంది, రిట్రోగ్రేషన్ అయినప్పటికీ కొంతవరకు వీళ్ళకి కూడా ప్లస్ పాయింట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. అంటే ఏలినాటి శని కూడా ఉంది.
సో ఇవన్నీ కాకుండా కొన్ని ప్లస్ పాయింట్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఇది గ్రహచారం. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఇప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. మేడం, ఈ జనవరి నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలే చెప్పాలి. ఎందుకంటే కొంత శ్రమ కనిపిస్తోంది మనకి, అట్ ద సేమ్ టైం రాబడి కూడా కనిపిస్తోంది. అదృష్టవంతులనే చెప్పాలి వీళ్ళు కూడా. ఎందుకంటే హెల్త్ రీత్యా ఎవరైనా బాధపడే వాళ్ళు ఉంటే కనుక తప్పక హెల్త్ కుదుట పడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే జూపిటర్ చూపు అనేది మనకి ఎక్కువ ఉంది కనుక ఈ రాశి మీద, సో పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కనుక తప్పక ఏంటంటే వీళ్ళు పాజిటివ్గానే ఉంటుంది మంత్ అనేది మనం చెప్పడం జరుగుతోంది. దేంట్లో పాజిటివ్గా ఉంటుంది, కెరియర్ పాత్లో బాగుంటుంది, మంచి ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్, అలాగే ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ సడన్గా డబ్బు వచ్చే సూచనలు మనకు కనిపిస్తుంది. మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం, గోల్డ్ ప్రైస్ పెరుగుతోంది, సిల్వర్ ప్రైస్ పెరుగుతోంది. సో ఇలా క్రయ విక్రయాలు చేసే వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట. అలాగే స్మాల్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా, ఎస్పెషలీ మెటల్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలి. కానీ కూడా చాలామంది ఏమంటారు, బాగుందని చెప్పినా కూడా ఏల్నట్స్ అని ఉంది కదా, ఎలా బాగుంటుందని అడుగుతారు కనుక తప్పక ఏంటంటే ఏల్నట్స్ అని ప్రభావం ఉంటుంది. ఏదైనా శ్రమ పడిందే రాదు కదా. సో శ్రమ పడిన తర్వాతే ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా ఏంటంటే మనం ఇప్పుడు చేస్తే లాంగ్ టర్మ్గా ఎప్పటికైనా సరే మన పాజిటివిటీ అనేది మనకి తిరిగి వస్తుంది కనుక తప్పక పాజిటివ్ అవుట్లుక్ తోటి ముందుకెళ్తే కనుక ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలి. అండ్ ఆల్సో ఫారినర్స్తో టచ్లో ఉండి, ఫారినర్స్ తోటి అంటే ఏంటి బిజినెస్ చేసేవాళ్ళు కానీ వాళ్ళతోటి అంటే జాయింట్ బిజినెస్ అంటాం, పార్ట్నర్షిప్ బిజినెస్ అంటాము, ఆన్లైన్ బిజినెస్ అనొచ్చు. అలాగే చేసిన వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. కొత్త ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే ఇప్పుడు ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కానీ, అలాగే అక్కడ చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి అందరికీ కూడా కొంతవరకు ఖర్చు పెట్టిన వాళ్ళకి శుభమే జరుగుతుంది, మంచి జరుగుతుంది అనేది చెప్పడం జరుగుతుంది, ఎస్పెషల్లీ ఈ నెలలో. అండ్ ఆల్సో ఇప్పుడే అప్లై చేస్తే కానీ అప్పటికి సెటిల్ అవ్వలేరు కనుక అది ముందడుగు వేసినట్టే ఈ నెలలో అని చెప్పాలన్నమాట. సో ఏదైనప్పటికీ కెరియర్ పాత్లో బాగానే ఉంటుంది వీళ్ళకి. దాంపత్య జీవితంలో మాత్రం కొంతవరకు ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటి, నువ్వెంత అనుకోకుండా పేషెంట్గా ఉండి అండర్స్టాండింగ్గా వెళ్ళడం అనేది వీళ్ళకి సూచన అన్నమాట. సో తప్పక కొంతవరకు మిశ్రమ ఫలితాలు అని చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. ఏదైనప్పటికీ బ్లెస్సింగ్స్ అనేవి ఉన్నాయి కనుక తప్పక వీళ్ళకి బాగుంటుందనే చెప్పాలి. కుంభరాశి వాళ్ళకి హెల్త్ కూడా కొంతవరకు కుదుట పడుతుంది అని చెప్పినట్టు. అలాగే ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఇప్పుడు మెడికల్ ఇష్యూస్ కానీ కొంతవరకు రిజల్ట్ అంటే పాజిటివ్ రిజల్ట్ ఇచ్చే, పాజిటివ్ అవుట్కమ్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెలలో. వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది? వీళ్ళు కూడా తప్పక రాహుకేతు పూజలు చేయవలసిందే ఫస్ట్. దాని తర్వాత శనికి దానం ఇవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే శని దానం అంటే ఏం చేయాలంటే నల్ల నువ్వులు, ఒక నల్ల మేకు, నల్ల గొడుగు, లేకపోతే నల్ల గుడ్డలో ఇచ్చి కలిపి మనం బ్రాహ్మడికి ఇవ్వడం అనేది మనం దానం కింద చెప్తూ ఉంటాము. సో ఈ దానం ఇవ్వడం కూడా ఏంటంటే ఈ నెలంతా అంటే ఎవ్రీ సాటర్డే ఇవ్వాలి, 4 సాటర్డేస్ ఇవ్వడం అనేది మంచిది. నేను చేయలేను అనుకున్న వాళ్ళు ఏంటంటే తప్పక వృద్ధాశ్రమంకి వెళ్ళి, లేకపోతే అనాథాశ్రమంకి వెళ్ళి అన్నదానం చేయడం అనేది మంచిది. ఎందుకంటే అన్నదానం కన్నా మించిన దానం లేదు కనుక తప్పక అన్నదానం ఎవరికైనా చేయొచ్చు కనుక తప్పక చేయడం అనేది చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఏంటంటే పాజిటివ్ మనకి బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. సో తప్పక బాగుంటుంది. అంటే ఫ్యూచర్ బాగుండాలి కనుక మనం మాట్లాడుకునేది కూడా జనవరి వరకే కనుక తప్పక ఫ్యూచర్ బాగుంటుంది. వీళ్ళు రుద్రాక్ష వేసుకోవాలి అంటే కనుక అష్టముఖి రుద్రాక్ష వేసుకోవడం, అలాగే ఏంటంటే ద్వాదశముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది మంచిది. అండ్ ఆల్సో ఏంటంటే ఇవన్నీ కూడా మనం జాతక రీత్యా ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఏదైనా ఫస్ట్ స్టెప్ ఏంటి, జాతకం పరిశీలించుకోవడం ఫస్ట్ స్టెప్. సో తప్పక పరిశీలించుకున్న తర్వాత ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. అలాగే కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు బ్లూ వేసుకోవచ్చు. అలాగే దాంతోపాటు గోల్డ్ వేసుకోవడం అనేది చాలా మంచిది. గోల్డ్ అండ్ సిల్వర్ కూడా వాడచ్చు. 3 ఎవ్రీ సాటర్డే వేసుకుని చూడండి, ఇంకా బాగుంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.